బెంగాల్లో హిందువుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ వక్ఫ్ చట్టం అమలుకి పార్లమెంట్ ఓకే చేసిన తర్వాత రాష్ట్రపతి కూడా దానికి ఆమోద ముద్ర వేసిన దగ్గర నుంచి కూడా వరుస పెట్టి బెంగాల్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. అసలు కొంచెమైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే, ఇది చట్టం చేసింది ఎవరు? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్కి సంబంధించిన చట్టాన్ని చేస్తే హిందువులకి దీంట్లో పాత్ర ఏంటి? అసలు హిందువుల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? ఏదన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి, కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేట్ చేయాలి. అలా కాదు ఇలా కాదని మాట్లాడుకోలేకపోయారా? ఈ దేశంలో ఉండదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన చట్టం ప్రకారం బతకాలి. లేదు మాకు ఈ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టిన చట్టం మాకు ఇష్టం లేదు అంటే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అది ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఉండి కేంద్ర ప్రభుత్వంతో 3 ఆప్షన్స్. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని మళ్ళీ ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునేలాగా చేయడం, అలాంటివి ఏదైనా చేసుకోవడమా మాట్లాడుకుని? లేదా కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవించి ఆ చట్టం ప్రకారం ఆ వక్ఫ్కి సంబంధించిన విషయాలన్నింటినీ అమలుపరచడమా? లేదా ఈ దేశంలో మనకి ఈ చట్టం ప్రకారం మనకు బతకడం ఇష్టం లేదు అనుకుంటే కనుక ఈ దేశం వదిలిపోవడమా? ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా వాడుకోవచ్చు. అసలు మధ్యలో ఏ సంబంధం లేని హిందువుల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు వీళ్ళంతా? అక్కడున్న మమతా బెనర్జీ మొదటి నుంచి కూడా అక్కడున్న ముస్లిమ్స్కి విపరీతంగా సానుకూల వైఖరి ప్రదర్శిస్తుంది. గతంలో అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగితేనే అందరూ రెస్పాండ్ అయ్యాం. ఇప్పుడు బంగ్లాదేశ్ కాదు, బెంగాల్లోనే విపరీతంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. అందులోనూ కొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు యూసుఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో, ఆ ఎంపీగా అతను ఉన్న ప్రాంతంలో విపరీతంగా ఈ దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద. అతనేమో అవన్నీ ఏం పట్టించుకోకుండా, వాటి మీద చర్యలు తీసుకోకుండా టీ తాగుతూ, కాఫీ తాగుతూ, రిలాక్స్ అవుతూ ఫోటోలు పెడుతున్నాడు. సరే, దీని మీద హిందువుల్లో విపరీతమైన ఆగ్రహం వ్యక్తమైంది. సరే, అది వేరే విషయం. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంది, రాజకీయ నాయకులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనడానికి ఇది ఉదాహరణ. అక్కడ ఉన్న హిందువుల మీద దాడులు చేసి, మహిళల మీద వెయ్యకూడని చోట్ల చేతులు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ దాడులు చేసి ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయేలాగా చేస్తున్నారు. అనేక మంది ఆ యూసుఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ప్రాంతం నుంచి, అక్కడ గొడవలు విపరీతంగా జరుగుతున్నాయని అక్కడి నుంచి మాల్దా ప్రాంతానికి వలస వచ్చేస్తున్నారు. ఇళ్ళు వాకిళ్ళు అన్నీ వదిలేసి హిందువులు వలస వచ్చేస్తున్నారు. లేకపోతే ఆడపిల్లల మీద మేము అఘాయిత్యాలు చేస్తామని ఓపెన్గా అక్కడ థ్రెట్ ఇస్తుంటే, ఎందుకు వచ్చిందిరా బాబు, ఆస్తులు పోయినా పర్వాలేదు, డబ్బులు పోయినా పర్వాలేదు, మన పిల్లలు మన క్షేమంగా ఉంటే చాలని చెప్పి హిందువులు కుటుంబాలు అక్కడి నుంచి మాల్దా ప్రాంతానికి తరలొచ్చేస్తున్నారు. ఆ వీడియోలన్నీ మనం చూస్తున్నాం. ఆ తర్వాత కోర్టు జోక్యం చేసుకుని సెంట్రల్ ఫోర్సెస్ని అక్కడ పెట్టండి అని చెప్పేదాకా అక్కడ ఏమాత్రం స్థానికంగా ఉన్న ప్రభుత్వం, దీదీ ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. హిందువుల మీద ఎన్ని దాడులు జరుగుతూ చూస్తూ ఊరుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బలగాలు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళకి తోలు తీసి కూర్చోబెట్టేసరికి కొంత అదుపులోకి వచ్చినాయి. ఎంత దారుణం అంటే, కార్ల మీద కనీసం ఒక దేవుడి స్టిక్కరో లేదంటే దేవుడి గుర్తుకి సంబంధించిన స్టిక్కరో, ఏదో రాముడి స్టిక్కరో లేదా కృష్ణుడి స్టిక్కరో శివుడి స్టిక్కరో ఏదో ఉంటే అలాంటి కార్లు ఎదురు కనబడుతుంటే వాటి మీద కూడా దాడులు చేస్తున్నారు. మనుషుల మీద కూడా కాదు, కార్ల మీద కూడా దాడులు చేస్తున్నారు. మీరు ఇలాంటి స్టిక్కర్లు పెట్టుకుని వెళ్తారా ఈ మా ప్రాంతంలో అని చెప్పి, అది వాళ్ళ ప్రాంతంలాగా. అంటే ఎంత స్థాయికి ఈ మత సంబంధమైన ఒక తీవ్రవాద ఉద్యమం మొదలైపోయింది అక్కడ అంటే, అలా భయంకరమైన పరిస్థితులు. బంగ్లాదేశ్లో ఉన్న తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి బెంగాల్లో అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వచ్చినాయి. అదే 24 పరగణాల జిల్లాల్లోనే చాలా ఎక్కువ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది ఆ ప్రాంతానికి వచ్చి స్థిరపడుతున్నారు. స్థిరపడిన తర్వాత అక్కడ ఉన్న హిందువులందరినీ తరిమి కొట్టే పని చేస్తున్నారు. సో ఈ మధ్య అమిత్ షా గారితో కూడా ఒక విలేకరి మాట్లాడాడు. ఏమంటే ఏంటి పరిస్థితి అంటే, ఏం చేస్తాం, 24 పరగణాల జిల్లాల్లో జరుగుతుంది ఇదంతా కూడా. అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలంటే సరే మా బీజేపీ రావాలని ఆయన ఏదో చెప్పుకున్నాడు. బీజేపీ వస్తేనే అంటే కష్టం కదా, ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీనే రావాలనే కోరుకోవడం ఆ పార్టీకి సహజమే. కానీ వస్తేనే ఇంకా శాంతియుతమైన వాతావరణం ఉంటుంది, వేరే
పార్టీలు ఉంటే ఉండదంటే మరి అవి కూడా ఈ దేశంలో భాగమే కాబట్టి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. బీజేపీ వస్తేనే చర్యలు తీసుకుంటామంటే మాత్రం అది అయ్యే పని కాదు. అరే ఆ కోర్టు చెప్పింది ఆ పని చేస్తున్నారనుకోండి, కేంద్ర ప్రభుత్వం ఆ పని చేస్తుంది, కేంద్ర బలగాలు కంట్రోల్లోకి తీసుకొస్తున్నాయి. సో దారుణమైన పరిస్థితులు బెంగాల్లో ఉన్నాయి. దీని మీద మొత్తం హిందూ సమాజం అంతా కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. రియాక్ట్ అవ్వకపోతే అది బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు బెంగాల్లోకి వచ్చింది, బెంగాల్లో నుంచి మొత్తం దేశం అంతా కూడా ఈ జాడ్యం అనేది, హిందువుల మీద దాడులు చేసే జాడ్యం అనేది వ్యాపిస్తుంది. నిన్నగాక మొన్న ఆంధ్ర తెలంగాణలో కూడా చూసాం ఆ పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఏం జరిగిందో. అతనేదో తాగేసి యాక్సిడెంట్లు చేసుకుంటూ బండి మీద ఆయన ఆ తాగుడు మత్తులో అలా వచ్చేసి పాపం అతను యాక్సిడెంట్ అయ్యి చనిపోతే 3వ 4వ యాక్సిడెంట్, అది ఒకటే ప్రయాణంలో 3వ 4వ యాక్సిడెంట్ అయ్యి తను చనిపోతే అది హిందువుల మీద నెట్టేసి అందరినీ నరికేస్తాం, చంపేస్తాం, కోతలు కోసేస్తామని మాట్లాడారు కొంతమంది పాస్టర్లు అని చెప్పుకొని, వైసీపీతో లింకప్ అయ్యండి, ఏవో రకరకాలు ఉన్నాయి వాళ్ళందరికీ. సరే వాళ్ళ రాజకీయాలు అవన్నీ నేను మాట్లాడను, కానీ హిందువుల మీద కోతలు కోస్తామని చెప్పి పాస్టర్ల స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. సామాన్యంగా ఉండే క్రిస్టియన్లు ఎవరన్నా మాట్లాడారంటే పోనీ తెలుసో తెలియక మాట్లాడారు, కానీ పాస్టర్లుగా ఉన్న వాళ్ళు కోతలు కోస్తామని మాట్లాడుతున్నారంటే వీళ్ళని నమ్మే సామాన్య క్రిస్టియన్స్ అందరినీ ఏ విధంగా ఉద్బోధ చేసి ఎలా హిందూ సమాజం మీద రెచ్చగొడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే ముస్లింల దాడులు అంటారా, ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ఏ విధంగా జరుగుతున్నాయి, మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఒక గుడి మీద ఏ విధంగా దాడులు చేశారు, మొన్న తిరుమలలో ఏ విధంగా దాడులు చేశారు ముస్లింలు, ఒక ముస్లిం అతను, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఎక్కడెక్కడ హిందూ సమాజం మీద దాడులు చేయడం అనేది ఇది మా హక్కు అన్నట్లాగా తయారైపోతుంది. సో దీని మీద ఇమ్మీడియట్గా హిందువులందరూ కూడా చాలా జాగ్రత్త పడకపోతే, హిందువులందరూ కూడా ఒకటి కాకపోతే మాత్రం చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు బెంగాల్లో ఎంతైతే ప్రమాదం ఉందో అంతే ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది. దీన్ని అర్థం చేసుకుని అందరూ ఏకతాటి మీదకి, హిందువులందరూ ఏకతాటి మీదకి వస్తే ఇలాంటి దాడులు ఏవి జరగకుండా ఉంటాయి. అమ్మో వీళ్ళందరూ ఒకటే మాట మీద ఉన్నారు, వీళ్ళ జోలికి వెళ్తే కనుక మనకి ఇబ్బందులు వస్తాయి అన్న విషయం వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే మొన్న పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా పిచ్చివాగుడు వాగిన వాళ్ళందరినీ ఏం చేయాలో అది ఒక్కొక్కరిని చేస్తున్నారు. ఎందుకంటే హిందూ సంఘాలు ఊరికే బయట మాట్లాడే వాళ్ళు అందరూ కాదు, బయట ఏదో యూట్యూబుల్లో మాట్లాడేవాళ్ళు, వాడట్ట వీడిట్ట అని వాళ్ళు ఒక మాట అంటే ఇటువంటి మాట్లాడిన వాళ్ళు వీళ్ళు కాదు. అసలు వెనకాల జరిగే తతంగం చేసే వాళ్ళంతా వేరే ఉంటారు. సో వాళ్ళు చేయాల్సిన పని చేశారు, ఎవరి మీద చర్యలు అయితే తీసుకోవాలో వాళ్ళ మీద చర్యలు జరుగుతున్నాయి. సో అందువల్ల హిందువులందరూ యునైటెడ్గా ఉంటే ఈ భయం అనేది ఇంకొంచెం వాళ్ళల్లో పెంచడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే అమ్మో వీళ్ళ జోలికి వస్తే మనకి మంచిది కాదురా బాబు, మనం వీళ్ళ మీద దాడులు చేస్తే కనుక మనం చట్ట ప్రకారం చాలా పెద్ద చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం వాళ్ళు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే హిందువుల మీద దాడులు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సామాన్య క్రిస్టియన్లు, సామాన్య ముస్లింలు చాలా మంచి వాళ్ళుగా ఉంటారు, వాళ్ళు ఎవరికి ఏ ఇబ్బంది కలిగించరు. కానీ కొంతమంది ఉంటారు, ఆ కొంతమందిని నిర్లక్ష్యం చేస్తే అది జాడ్యంలాగా అందరికీ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అందువల్ల హిందూ సమాజం ముఖ్యంగా యునైటెడ్ అయ్యి తన మీద జరుగుతున్న దాడుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, యునైటెడ్గా ఉండాలి. ముఖ్యంగా యునైటెడ్గా ఉండాలి. ఏదో అక్కడేదో బెంగాల్లో జరుగుతుంది, బంగ్లాదేశ్లో జరుగుతుంది, మనకెందుకు సంబంధం లే అని అందరూ ఊరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్లో జరుగుతున్న వాటి మీద మాట్లాడితే ఆయనకేం పని పాటలేదు అన్నారు. ఇప్పుడు అది బెంగాల్లోకి వచ్చింది. ఇప్పుడు రావడం ముందు నుంచి ఉంది, నాలాంటి వాళ్ళం ముందు నుంచే మాట్లాడుతున్నాం, ఇప్పటి నుంచో బెంగాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు అది బెంగాల్లో ఇంకా విపరీతం అయిపోయింది. ఈ వక్ఫ్ బోర్డు ఇష్యూ వచ్చిన తర్వాత ఇంకా అది విపరీతంగా జరిగిపోతుంది ఆ దాడులు. ఇప్పటికి కూడా అందరూ మాట్లాడలేదు అనుకోండి, ఇప్పటికి కూడా అందరూ యునైటెడ్గా లేవనుకోండి, అది బెంగాల్ నుంచి నెమ్మదిగా పాక్కుంటూ రావడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఎందుకంటే మనం చూసాం హైదరాబాద్లో పావు గంట పోలీసులు పక్క తప్పుకుంటే మేము ఇచ్చేస్తాం హిందువులు అన్న వాళ్ళని మనం హైదరాబాద్లో చూసాం. సో అందువల్ల థ్రెట్ అనేది 24 hours హిందూ సమాజం చుట్టూతా తిరుగుతోంది. దీన్ని ఎదుర్కోవడానికి అందరూ యునైటెడ్గా ఉండటం ఒకటే మార్గం. హిందువులు ఎవరి మీద ఎప్పుడూ దాడులు చేయరు, హిందువులు ఎప్పుడూ ఎవరి మీద కూడా పిచ్చి మాటలు మాట్లాడరు. కానీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చేసుకోవడానికి మాత్రం సిద్ధంగా లేకపోతే మాత్రం దెబ్బతినిపోతుంది, హిందూ సమాజం మొత్తం దెబ్బతినిపోతుంది.
అది చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది. వేరే వేరే దేశాలన్నీ, ఎన్నో దేశాలు ఇస్లామిక్ దాడులకు గురై కొన్ని దేశాలు ఇస్లాం కంట్రీస్గా మారిపోయి, అలాగే క్రిస్టియానిటీకి సంబంధించిన దేశాలుగా కొన్ని దేశాలు మారిపోయి, అలా రకరకాలుగా మారిపోయినాయి. అలాగా భారతదేశాన్ని మారుద్దామని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి శక్తుల్ని మనం ఎదుర్కోవడానికి హిందువులు మొత్తం కూడా సిద్ధంగా ఉండాలి. వేరే వేరే వాళ్ళకైతే వేరే వేరే చోట్ల ఇంకా దేశాలు ఉన్నాయి. క్రిస్టియన్స్కి ఒక దేశం కాదు ఇంకో దేశం బోల్డ్ దేశాలు ఉన్నాయి. ముస్లింలకు ఒక దేశం కాదు ఇంకో దేశం బోల్డ్ దేశాలు ఉన్నాయి. భారతీయులకి ప్రధానంగా ఉన్న అతిపెద్ద దేశం ఈ దేశం మాత్రమే. ఇక్కడి నుంచి పోవాలంటే ఇంకెక్కడికి పోవడానికి అవకాశం లేదు. అందువల్ల ఇక్కడే మనం ఉండాలి, ఇక్కడే మనం యునైటెడ్గా ఉండాలి. మనం అందరం యునైటెడ్గా ఉన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. జాగో హిందూ జాగో.